అంటే ఎంబీబీఎస్ అప్పుడు మీరు చదివేటప్పుడు కూడా ఎంబీబీఎస్ అంటే అసలు చాలా కష్టం. ఇప్పటికి కూడా కష్టమే. అసలు సీట్ తెచ్చుకొని ఎంబీబీఎస్ పర్స్యూ చేసి ఆ కంప్లీట్ జర్నీలో కంప్లీట్ చేయడమే చాలా పెద్ద టాస్క్. అది మీరు కంప్లీట్ చేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యూపీఎస్సీ అంటే పాపం వాళ్ళు ఒక్కసారి షాక్ అయ్యి ఇట్ వాజ్ అ షాకర్ టు ఎవ్రీబడి. ఈవెన్ నాకు ఇద్దరు అన్నయ్యలు ఒక చెల్లి వాళ్ళు కూడా షాక్ అయ్యారనమాట. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే దే బిలీవ్ ఇన్ మై డెసిషన్స్ అండి. అంటే నేను ఏదైనా ఆలోచిస్తే పక్క ఆలోచించే డెసిషన్ తీసుకుంటుంది అని వాళ్ళు అనుకుంటారు. ఒక 2 days ఇంట్లో డిస్కషన్ అయింది. తర్వాత దే వర్ లైక్ ఓకే ఫైన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ గో అహెడ్ అన్నారు. మీరు ఎల్డర్ వన్నా? ఇద్దరు అన్నయ్యలు నాకు. అమ్మాయిలు నేను థర్డ్. అంటే మై నెంబర్ ఇస్ 3. ఓకే. దట్ ఈస్ మై లక్కీ నెంబర్ ఆల్సో. సో ఒప్పుకున్నారండి. అలా ఒప్పుకున్నారు. లైక్ దే సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ ఇంచ్ అండి. ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీ కేసులో ఇంకా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దే బిలీవ్డ్ ఇన్ యూ. They believed in me and they supported me, especially my mom as well as my dad. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో అలా నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోకి రావడం జరిగింది. చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. అటెంప్ట్స్ కూడా ఇచ్చాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల అది అవ్వలేదన్నమాట. దాంతో నేను డిసప్పాయింట్ అవ్వలేదండి.